ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అన్నపూర్ణే సదాపూర్ణే అని మన సృష్టి లయకారకమైన మన ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల తత్వం మన సనాతన ధర్మంలో జగద్ విద్యాధిగతమే. భర్తకే భిక్షం పెట్టిన పరమేశ్వరి ప్రకృతి మాత చల్లని చూపులతో పేదవారికి ప్రస్తుత ప్రజారాజ్య పరిపాలనలో ప్రప్రథమంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో సాగిన పరంపరలో తదుపరి జరిగిన పరిణామాల రాజకీయ నేపథ్యంలో కూటికై సభ్య సమాజంలో జీవిస్తున్న పేద ప్రజల పొట్ట నిండడం కోసం ప్రవేశపెట్టిన ఈ అన్నపూర్ణ అన్నా క్యాంటీన్, ఈ అన్నా క్యాంటీన్ ను కాలరాసి అన్యమత ఆలోచన పరిక్రమంలో సాగిన జగనన్న జగన్ నాటకం ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు తెలిసిన నగ్న సత్యం. ఈ నేపథ్యంలో ఎడారి వయాసిసుల దూరంలో ఉన్నారన్నది పరమ నగ్న సత్యం. సంచార మానవుడు తన సంచారంతో పాటు ప్రకృతికి తనకు అవసరమైన జీవులతో సంచారం సాగిస్తుంటాడు. ఇది ప్రకృతి నియమం. ఈ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా త్రిలోదకాలు ఇచ్చిన గత ప్రభుత్వం తిరిగి అన్నపూర్ణ సదాపూర్ణే అన్న నేపథ్యంలో నియోజక కేంద్రమైన దర్శిపట్నంలో గతంలో ఆగిన అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ కోసం జరుగుతున్న నేపథ్యంలో పేద ప్రజలకు అన్నం తింటామన్న ఆశాభావం పరిపూర్ణంగా జరగాలని రాష్ట్ర స్థాయి పార్టీలకు అతీతంగా స్థానిక పట్టెడన్నం కోసం పరితపిస్తున్న స్థానిక నిత్యం ఏదో ఒక పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి చేరి మాకు పట్టెడన్నం 5 రూపాయలకు తిని మిగిలిన సంపాదన ఇంటికి చేరవేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ని మార్నింగ్ 5 o'clock వస్తాను, వచ్చి సర్వీస్ చేసుకుని ఇవన్నీ చేసుకుని ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తున్నాను. ఇది పెట్టాక మాకు చాలా సౌకర్యంగా ఉంది. అంటే ఊరు చివర మాది, మళ్ళీ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి వచ్చేలోపు లేట్ అయిపోద్ది. ఈ హోటల్లో ఫుడ్ బాగోదు. 50 రూపాయలు 100 రూపాయలు అంటారు. మాకు వేసేదే కిరాయిలు 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి. ఇంకా వాటికే అయిపోయేది. క్యాంటీన్ పెట్టడం వల్ల 5 రూపాయలకి టిఫిన్, ఇడ్లీ, సాంబార్ ఏది కావాలంటే అది ఆనందంగా తిని కడుపు నిండా మేము సంతోషంగా వెళ్తున్నామండి. మేమే కాదు, నేనే కాదండి, మా ఆటో డ్రైవర్లు, రిక్షా వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు టయానికి తినేసి టయానికి డ్యూటీకి వెళ్ళిపోతున్నామండి. మహామండపంలోనే పడుకుంటున్నాం, అక్కడే అమ్మవారి భోజనం చేస్తున్నాం, డైలీ అక్కడే ఉంటున్నాం. రోజు 3 గంటలు వెయిటింగ్ చేస్తే కానీ భోజనం దొరకట్లేదు, చాలా బాధలు పడుతున్నాం. అయినా మాకు గది లేక అక్కడే మహామండపంలో కూర్చొని ఆ 3 గంటలు వెయిటింగ్ చేసి భోజనం చేసి నానా తిప్పలు పడుతున్నాం. పడుకొని ఇవ్వట్లేదు, ఉండడానికి నీళ్ళు లేదు, సరైన తిండి కూడా మాకు దొరకట్లేదు. ఈ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంటూ అన్నా క్యాంటీన్ పెట్టినాక ఇక్కడికి వచ్చి భోజనం చేసాం. ఈ భోజనం చేసిన కాడి నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. రాగానే భోజనం పెడుతున్నారు. పథకాలు పెట్టబట్టి ఏదో సంతోషంగా తింటున్నామండి. ఇంకా ఆయన ఇలాంటి పథకాలు చేయాలని, ఇంకా మళ్ళీ తర్వాత ఆయన పదవిలోకి రావాలి.